సరే నీకు ఏం కావాలన్నావు కదా, ఏంటి అలా చూస్తా, ఏంటి అడగకూడదా? అన్ని చెప్పండి, క్యాంటీన్లో ఉన్నాయని చెప్పండి. అనేది మొహట కోసం అడిగితే అన్ని ఏకర పెట్టేస్తున్నారు. నువ్వు ఆ క్వశ్చన్ అన్నప్పుడు వచ్చి నాకైతే నిజంగా లోపల మనసులో టీ 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 అది. ఈరోజు ఏం చేస్తున్నాం తెలుసా నీకు? నేను చెప్తాను. అయితే ఈరోజు ఫస్ట్ అందరికీ వెల్కమ్ టు మా వైష్ణవి. చెప్పు హలో గైస్. ఈరోజు రాఖీ పండుగ. మేమిద్దరం ఫ్రెష్ అయ్యాము, రెడీ అవుతున్నాము. దేనికో తెలుసా? మామ దగ్గరికి వెళ్ళడానికి. ఈరోజు మేఘన్ ఒక రాఖీ కడతాడు, అమ్మ ఒక రాఖీ కడుతుంది. ఇది వేయాలా ఫస్ట్? సరే నీ డ్రెస్ ఎలా ఉంది అడుగు. ఇది మేఘన్ రాఖీ డ్రెస్. అన్నా డ్రెస్ ఎలా ఉంది కొత్తది? ఈ డ్రెస్ ఎలా ఉంది చెప్పండి. ఎలా ఉంది మేఘన్ డ్రెస్ ఎలా ఉంది చెప్పు, నువ్వు చెప్పు. సూపర్ సూపర్ ఇలా ఉంది, సూపర్ ఉంది. సూపర్. సో ఈ సూపర్ డ్రెస్ మేము వేసుకొని సూపర్ రాఖీ తీసుకొని మామ దగ్గరికి వెళ్దాం, సరేనా? మేగిదా ఇద్దరు రెడీ. రెడీ. నేను ఫ్రెష్ అయ్యానే కానీ వీడికి స్నానం చేయించే గ్యాప్లో నేను మళ్ళీ టైర్డ్ అయిపోయా. ఆగు ఇది వేసుకొని నువ్వు డాడీ దగ్గరికి వెళ్ళి ఆడుకో, మమ్మీ కూడా రెడీ అయ్యేసి వస్తుంది, ఓకేనా? అదే ఒక్క నిమిషం. గుడ్ బాయ్ ఎవరు ఇక్కడ? హూస్ ద గుడ్ బాయ్? నువ్వే కదా గుడ్ బాయ్. Yay! Megan's ready. Megan is ready. రెడీ డాడీ, మేము రెడీ. ఇప్పుడు డాడీ దగ్గర ఉండు, మమ్మ వెళ్ళి, నీకు మైక్ వద్దు, మమ్మీ వెళ్ళి రెడీ చేసి వస్తుంది. మనం డాడీ దగ్గరికి వెళ్ళి మామ దగ్గరికి వెళ్దాం రెడీ అయ్యాక, ఓకే? గో డాడీ, గో. అమ్మా, లేడీస్కి ఇది నిజంగా ఒక పనిష్మెంటా లేకపోతే వరమో తెలీదు. ముందు రెడీ అవుతాం కానీ రెడీ అవ్వనట్టే ఉంటాము. మొహం చూస్తే వీళ్ళు రెడీ, ఇంకెంతసేపు రెడీ అవుతారు. అందుకే అండి లేడీస్కి యాక్చువల్లీ రెడీ అవ్వడానికి టైం పడుతుంది. ఫ్యామిలీ మొత్తాన్ని రెడీ చేసిన తర్వాత కదా మేము రెడీ అవ్వాలి. అందుకు సో నేను మార్నింగ్ తలస్నానం అయిపోయింది, తర్వాత టిఫిన్ అయిపోయింది. అంటే మా వారికి కొన్ని మార్నింగ్ రొటీన్స్ ఉంటాయి కదా, అవి అయిపోయాయి. మేఘన్కి ఫుడ్ పెట్టడం అయిపోయింది, మేఘన్కి స్నానం చేయించడం అయింది, వాడిని రెడీ చేసి ఇచ్చాను కదా. ఇన్ని పనులు చేసేసరికి నేను అసలు నిజంగా ఫ్రెష్ అయ్యానా అన్నట్టే ఉన్నా. జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని వెళ్ళిపోదాం విజయ్ దగ్గర. సో నేను ఫేస్ వాష్ చేయడానికి ఎప్పుడు సోప్ యూజ్ చేయను. ఐ ఓన్లీ యూజ్ డర్మా వైఫ్ హైడ్రా క్లెన్సర్. ఇది న్యాచురల్ కొలైడల్ ఓట్ మీల్తో చేస్తారు. యూజ్ చేస్తాననే బదులు చేస్తూనే ఉన్నానని చెప్పాలి, అంత ఇష్టం నాకు ఇది. ఎందుకంటే ఇందులో మనకి ఎటువంటి సోప్ ఉండదు గైజ్, అండ్ ఇది pH బ్యాలెన్స్ ఉంటుంది. సో మనకి స్కిన్లో న్యాచురల్ మాయిశ్చర్ ఏదైతే ఉందో అది రిప్ ఆఫ్ చేయకుండా, డ్రై చేయకుండా కరెక్ట్ స్కిన్ హెల్దీగా ఉండేలా చేస్తుంది. ఇది ఎలాగ ప్రాపర్గా యూస్ చేయాలో టెల్ యూ నౌ. ఫస్ట్లీ జస్ట్ వాటర్ స్ప్లాష్ చేసుకోండి. జస్ట్ స్కిన్ని వెట్ చేసుకోవటమే. తర్వాత ఐ మస్ట్ సే అబౌట్ దిస్ టెక్స్చర్. ఎంత లైట్ వెయిట్, న్యాచురల్, ఎంత సూతింగ్ అనిపిస్తుంది అంటే టెక్స్చర్. సి ఇలాగా క్లీన్ యువర్ ఫేస్ ఫర్ అబౌట్ 1 minute సో దట్ మన స్కిన్ లోపల నుంచి ఇంప్యూరిటీస్ని క్లియర్ చేసేస్తుంది. స్కిన్లో ఉన్న డెడ్ స్కిన్ సెల్స్, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఇవన్నీ కూడా పోతాయి. ఇందులో సోడియం PCA అండ్ ఎమోలియన్స్ ఉన్నాయి. దీనివల్ల మన స్కిన్ చాలా సాఫ్ట్ అవుతుంది అండ్ డీప్ లేయర్స్ నుంచి స్కిన్ హైడ్రేట్ అవుతుంది. దీనివల్ల మనకి ఒక ప్లంపీ లుకింగ్ స్కిన్ ఈజీగా వచ్చేస్తుంది అనమాట. ఇది అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు యూస్ చేయొచ్చు. మెయిన్లీ సెన్సిటివ్ స్కిన్ వాళ్ళకి చాలా డౌట్స్ ఉంటాయి, వాళ్ళు కూడా హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. క్రిస్టల్ క్లియర్ అయిపోతుంది స్కిన్, అంత బాగుంటుంది, చాలా రిఫ్రెషింగ్ ఉంటుంది.
అండ్ ఆల్సో విజువల్లీ కూడా ఒక గ్లో వస్తుంది విత్ ఇన్ నుంచి. సో నెక్స్ట్ వచ్చేసి యాజ్ యూ ఆల్ నో, నేను మాత్రం ప్రెసెంట్ మేకప్ యూస్ చేయట్లేదు, బట్ మాయిశ్చర్కి నేను న్యూట్రిడర్మ్ వల్ల విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ సిన్స్ ఇయర్స్ వాడుతూనే ఉన్నాను. ఇది నాకు డాక్టర్స్ రికమెండ్ చేశారు గైజ్. నేను నా స్కిన్ కేర్ అప్పట్లో చిన్నప్పుడు పింపుల్స్ ఉన్న టైం నుంచి నేను డాక్టర్ దగ్గర కన్సల్ట్ చేస్తాను కదా, ఆవిడ నాకు ఒక 10 సంవత్సరాల నుంచి ఇది రికమెండ్ చేశారు. ఇది అప్పటి నుంచి యూస్ చేస్తూనే ఉన్నాను. ఇందులో మనకి విటమిన్ ఈ ఉంది, ఫాస్ఫేట్ ఉంది, దీనివల్ల మనకి డీప్గా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. అండ్ లుక్ ఎట్ దిస్ టెక్స్చర్ వన్స్. టెక్స్చర్ ఎంత సాఫ్ట్ ఉంటుంది తెలుసా, దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాటలే రావు, అంత సాఫ్ట్ అండ్ డెలికేట్ ఉంటుంది. ఇది చాలా 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 లైట్ వెయిట్ ఉంటుంది గైస్, అండ్ సుప్రీంలీ మాయిశ్చరైజింగ్, చాలా మాయిశ్చర్ ఇస్తుంది. సి ఒక పింకిష్ గ్లో అండ్ ఇలా అబ్జార్బ్ అయిపోయింది స్కిన్లో. చాలా చాలా బాగుంటుంది. ఇది నా రెగ్యులర్ స్కిన్ కేర్ రొటీన్ అనమాట. అండ్ ఆల్సో దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైజ్. ఏంటి అంటే, సో ఇది మనకి కొంతమందికి ఇరిటేషన్, యాక్నే, రెడ్నెస్ ఇలాంటివి ఉంటాయి కదా, అవి కూడా చాలా కామ్ చేసేసి సూట్ చేసేస్తుంది స్కిన్ని. ఈ ప్రోడక్ట్ కూడా అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళు హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ ద సెన్సిటివ్ స్కిన్. యాక్చువల్లీ ఇది మేకప్ ముందు ప్రైమర్ లాగా కూడా యూస్ చేయొచ్చు. నేను ఆ రోజుల్లో మేకప్ వేసుకునే రోజుల్లో కూడా ఇది యూస్ చేసేదాన్ని. అండ్ ఈ ప్రోడక్ట్స్ ఒకవేళ మీకు కూడా కావాలి అంటే మనకి న్యూట్రిడర్మ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్లో దొరుకుతాయి. అండ్ అమెజాన్, నైకా, ఐబేరియా అఫీషియల్ వెబ్సైట్స్లో కూడా దొరికేస్తాయి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, ప్రెజెంట్లీ వీళ్ళవి ఒక ఆఫర్ నడుస్తుంది. ప్రీ మేకప్ కాంబోస్ పైన 10% వరకు అండ్ డర్మావైఫ్ హైడ్రా క్లెన్జర్ పైన 5% డిస్కౌంట్ కూడా రన్ అవుతుంది. ఈ ఆఫర్ కావాలి అంటే మనకి న్యూట్రిడర్మ్ ఇండియా అఫీషియల్ వెబ్సైట్ అండ్ ఐబేరియా స్కిన్ బ్రాండ్స్ పైన మాత్రమే ఉన్నాయి. ఆ లింక్స్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తున్నాను. ఈ ఆఫర్ని మీరు కూడా డెఫినెట్గా మిస్ చేయకండి. సో ఇప్పటి నుంచి మీరు కూడా మీ స్కిన్ని హెల్తీగా మెయింటైన్ చేయండి. ఫ్లాలెస్గా ఉండాలి అంటే స్కిన్ కేర్ డెఫినెట్లీ స్టార్ట్ చేయండి. అండ్ నేను వెళ్ళేసి జస్ట్ డ్రెస్ చేంజ్ చేసేసుకొని వాడిని తీసుకొని వెళ్తాను. వాళ్ళు ఆల్రెడీ చాలా గోల్ చేసేస్తున్నారు ఇందాక నుంచి. మేము రెడీ అయిపోయాము. ఇప్పుడు బయటకు వెళ్ళి కొన్ని తీసుకోవాలి, షాపింగ్ చేయాలి. అవి తీసుకొని మామ దగ్గరికి వెళ్తాము. వెళ్దామా మనము బయటికి? మామ దగ్గరికి వెళ్దామా ఈరోజు? మామ దగ్గరికి వెళ్దాం, సర్ప్రైజ్. పదండి పదండి. మేము మా డాడీకి బాయ్ చెప్పాము. మామ దగ్గరికి వెళ్ళొస్తాం డాడీ అని చెప్తే, ఏం చెప్పావు డాడీకి బాయ్ ఎలా చెప్పావు? చెప్పు మేఘన్, డాడీకి బాయ్ ఎలా చెప్పావు చెప్పు. ఇలా ఇలా అన్నాడు బెగ్గిన్. అది వద్దు, ఇప్పుడు ఏజ్ కాదు మనకి. బాయ్ ఇలా చెప్పావు కదా డాడీకి, ఎలా చెప్పావు బాయ్? బాయ్ చెప్పు డాడీ బాయ్. ఇక్కడ కార్ ఉంది, కార్ చూసి ఎగ్జైట్ అవుతున్నాడు. అది ఇప్పుడు మన ఏజ్ కాదురా, అది ఇంకా పెద్ద ఏజ్ రా, ముసలోళ్ళకి అది. అంటే అది నీ రిప్లేస్మెంట్ డాడ్ అండి, దాని గురించి చెప్పేసరికి ఆ మాట వచ్చింది. నన్ను తప్పుగా అనుకోవద్దు ప్లీజ్. మాకు నిద్ర వస్తుంది. ఎవరికి నిద్ర వస్తుంది? మాకు నిద్ర వస్తుంది. మార్నింగ్ లేపేచారు. మార్నింగ్ బయట వర్షం పడుతుంది. మార్నింగ్ పైన డ్రాప్స్ వస్తున్నాయి. అయ్యో మేఘన్, ఏంటి అది? ఏంటి తెలుసా నీకు? మాకు ఏం తెలీదు, మాకు నిద్ర వస్తుంది. ఆ డ్రెస్ బాగుంది, అడుగు మేఘి, డ్రెస్ బాగుంది. మా అమ్మ దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ ఇద్దాం మనం. No selection? ఇంకా ఓకే ఇంకొకటి
చిట్టిది ఎక్కడ ఉంది చూడు. ఏమైంది నువ్వు హగ్ చేసుకుంటున్నావు? చిట్టి ఎక్కడ ఉన్నాయి అక్కడ కూడా. వర్షం చూసారండి చాలా దూరంగా కూడా ఉంది. సింగిल ఉండవండి. ऐसे में छोटे वाला है क्या? है ना इसमें सेम है ना ये दोनों सेम है. इससे छोटा मिलेगा. ఇవి తీసుకున్నాము మేఘన్ మామ కోసం. ఇది మేఘన్ సెలెక్షన్, చిట్టి మమ్మీ సెలెక్షన్. ఇంటికి వెళ్ళిపోదామా ఇంకా మా అమ్మ దగ్గరికి. ఇది పట్టుకో, వర్షం పట్టుకుని అమ్మ పరిగెత్తి వస్తుంది. మేఘన్ గట్టిగా పట్టుకో. అమ్మా అయ్యో వర్షం పడుతుంది బయట. అయ్యో తడిచిపోయాం మేము, కొంచెం తడిచిపోయాం. అయినా సరే మేము మామ దగ్గరికి ఇప్పుడు వెళ్తాం. మా అమ్మకి సర్ప్రైజ్. మరి మేఘన్ నువ్వు గిఫ్ట్ అడుగుతావా మా అమ్మని? మామకి ఏ గిఫ్ట్ అడుగుదామా ఆలోచించు. నువ్వు ఆ గిఫ్ట్ అడుగుతావా? అలా అడుగుతావా? అయ్యో ఇలా అడుగుతావా? మరి ఇస్తాడా? మరి ఇలా అడిగితే మామ గిఫ్ట్ ఇస్తాడా? ఇప్పుడు సే డాన్స్ మామ దగ్గరికి ఇలాగే డాన్స్ చేస్తావా? ఆలోచించుకున్నాను నేను స్టెప్స్ వేయాలని. ఏ ఊరికే పైన అమ్మమ్మకి ఫోన్ చేసి చెప్పాను తెలుసా. అమ్మమ్మ మీ ఇంటికి వస్తున్నామంటే ఏమైనా తెలుసా? రా అనింది అంతే తప్ప ఎందుకు ఏంటి ఎక్కడున్నారు ఏం అడగలేదు మమ్మల్ని తెలుసా. ఏం అడగకుండానే అమ్మమ్మ దా అని చెప్పింది. నువ్వేమైనా చెప్పావా అమ్మమ్మకి? అమ్మమ్మ వాటర్ పోసింది మొక్కలకి. ఎవరు లేరు ఇంట్లో. అమ్మ దగ్గరికి గో మామ గో కాల్ మామ గో. అమ్మమ్మ లోపల చెప్పు పో. అమ్మమ్మ వెళ్ళొచ్చామని చెప్పు పో. అరే చెప్పురా. మామ దగ్గరికి వెళ్ళు మేఘన్. మామ ఎక్కడున్నాడు? వెళ్ళు. మామ ఎక్కడున్నాడు? పిన్ని ఫోటో కాదు నేను అడిగింది. మా అమ్మ దగ్గరికి వెళ్ళమని చెప్తున్నా. అది మేఘన్ పిన్ని ఫోటోనా? మేఘన్ అమ్మమ్మ వచ్చింది. హలో అమ్మమ్మ. మామ ఇక్కడికి. మామ పిన్ని బయటకు వెళ్ళింది, ఇంట్లో లేదు. పిన్ని వచ్చాక ఆడుకో. ఇక్కడికి దేనికి వచ్చాము? నువ్వేం చేస్తున్నావు మేఘన్? మొత్తం మళ్ళీ పడేసావురా. హలో నాకు మామూలుగా అడుగుతా. దేనికి వచ్చావు నువ్వు? ఇవన్నీ వేయడానికా? నీట్గా అమ్మమ్మ టబ్లో పెట్టింది కదా నీవన్నీ. ఏం చేసావు అసలు వచ్చి? రౌడీలో క్లీకో, రౌడీ ఇవ్వకో, రౌడీలోకి ఇవ్వకో. Put it back. Put them back. Put them back. Put them all back. Yes. Pettu. ఏం పని మీద వచ్చావు? బ్యాడ్ బాయ్. నీతో కాదు పని చేసుకోవాలి.
మిస్టర్ విజయ్ గారు ప్లీజ్ కూర్చోండి. ఈరోజు చాలా మర్యాద ఇస్తాను. ఈరోజు మేఘన్ కొత్త మాట మాట్లాడుతున్నాను. కొత్త మాటలు మేఘన్. ఏయ్ రే రే రారా రే. నాకేమొద్దు, నా పని ఇప్పుడు రూల్ అంటే నువ్వు క్వశ్చన్ అడిగి నేను ఆన్సర్ చెప్పాలా, నేను ఆన్సర్ చెప్పాను నువ్వు క్వశ్చన్ అడిగావా? ఏం చేస్తా అన్నీ అయిన తర్వాత అప్పుడు నువ్వేం కావాలో చెప్పు, అప్పుడు చెప్తా. ఒకటి సరిపోదంటారు బేసిక్గా. కొంచెం మార్నింగ్ ఇంకా గట్టిగా ఉండాలంటే ఒకటికి 2 రాఖీలు కట్టాలంట. పెద్దది తెచ్చాం. పెద్దదాంతో పాటు ఒక చిన్నది కూడా. చిన్నది కంపల్సరీ మ్యాండేటరీ అంట గైస్, ఒకటి ఎప్పుడు కట్టకూడదట. నాకు ఎవరో చెప్పారు ఛాన్స్ ఉన్నప్పుడు ఎందుకు ఒక రాఖీ 2 రాఖీస్ కడితే 2 గిఫ్ట్స్ అడగచ్చు కదా. ఒకటి నాకు, ఇది మేఘన్ రాఖీ. రే మేఘన్ ఎక్కడున్నావురా నువ్వు? ఓకే ఇప్పుడు స్వీట్ పెట్టాలా, స్వీట్ పెట్టాలా? అదే క్వశ్చన్ అడిగే ఆన్సర్ చెప్పాలా? సరే ఓకే. ఇంట్లో కొత్త ఉంది, అంతా వింతకు భయం వేస్తుంది. ఫస్ట్ టైం కదా ఇలాంటివన్నీ. లాస్ట్ ఇయర్ కూడా చేశాను రే. అంటే అంతకుముందు అంతకుముందు కొంచెం నార్మల్గా చేసేదాన్ని, పెళ్ళైన తర్వాత పద్ధతిగా చేస్తున్నాను. ఇప్పుడు దాకాలు నింపడొచ్చి అది అంటే నువ్వెందుకు కింద పడుకున్నావు? థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎవరికి రా మొక్కుతున్నావు? నవ్వకు. ఇప్పుడు మామ చేస్తాడులే, మామ చూసి మామ రే 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 అయిపోయింది. నా కోసం అది పెట్టింది. వాడి కోసం వాడి పెట్టడం కాదు, నువ్వు వచ్చి పడు. ఏదో యాక్షన్ లేదు. God bless you. Thank you. ఇప్పుడు అన్నిటికంటే నీ కోపం వచ్చే ఒక విషయం చెప్తా. తిట్టుకోవద్దు. ఒకసారి రండి, దగ్గరికి రండి. కుంకుమ పడిపోయింది నీ షర్ట్ మీద. నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకుంటావు నాకు తెలుసు, అందుకే. అమ్మయ్య పోయిందిరా, ఎక్కడ ఏమవుతుందని భయపడ్డా. సో ఓకే, స్వీట్ ఇంకొంచెం తిను. బాగుంది స్వీట్. నచ్చిందా? నేను మేఘన్ ఇద్దరం సెలెక్ట్ చేసాం. ఓకే. రాఖీ ఎవరు సెలెక్ట్ చేశారు అడుగు. థ్యాంక్ యూ. మేఘన్ నాకు తెలుసు. ఎలా చెప్పేసావు? కూర్చో, నేను వస్తాను ఇప్పుడే. మేఘన్ కూర్చో. అరే ఎదురా, అదే నా కోసం తెలియదా? కనీసం మేఘన్ నీ కొంచెం అన్న పెట్టాడా పాప? అరే పెట్టానని చెప్పరా? ఏది? అరే లేదు, అరే అరే పెట్టానని చెప్పరా? నోట్లో లేదురా. అన్యాయం బండి, పాపం చిన్న పిల్లోడు కూడా పెట్టుకున్న తినేసావు. రావద్దురా నువ్వు ఎప్పటి నుంచి నా దగ్గర. సరే ఏదో అడుగుదాం అనుకున్నా, మర్చిపోయా. అయితే వాడు చూడు పాపం అయిపోయిన ప్లేట్ని కూడా గీక్కుంటున్నాడు నువ్వు పెట్టకపోయేసరికి. సరే ఇంతకీ అసలు సంగతి ఏంటి? మర్చిపోయి పని ఉంది అక్కడ, బయటకే. ఇది అన్యాయం. రాఖీ కట్టినప్పుడు అక్కకి కానీ చెల్లెలకి కానీ బేసిక్ గా వాళ్ళ మనసుకి నచ్చే గిఫ్ట్ ఇవ్వాలంట. సారీ సార్, ఈ మధ్య ఎక్కడ నీకు నిజంగా పెద్ద గిఫ్ట్ ప్లాన్ చేసి ఇస్తున్నావు. గెస్ట్ చూద్దాం. అంటే నువ్వు పెద్దదంటేనే డౌట్ గా వస్తుంది ఫస్ట్. సస్పెన్స్ తీసుకో మేఘన్, ఇది నీకు. అరే వాడికి అదే జాగ్రత్త. ఇది మా మేఘన్ కూడా పెద్ద గిఫ్టే. ఇప్పుడు నాకంటే పెద్ద గిఫ్ట్ ఎలాగా? తీసుకో నువ్వే ఖాళీ ప్లేట్. మేఘన్ ఇది గిఫ్ట్ అంట. మేఘన్ మనకి కావాలి కదా నాన్న. అమ్మ కొద్దంట్లో తీసుకో. నీకు తెలుసా మొన్న రీసెంట్ గా రూల్ పాస్ అయింది,
అందరికి తెలిసేమో మేబీ 10 రూపీస్ కన్నా ఎక్కువ తీసుకోకూడదంట. ఏంటిది? గిఫ్ట్ గా 10 రూపీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే కేసు అవుతుంది. నేను డబ్బులు అడగట్లే, వస్తువు అడుగుతున్నా. రీల్స్ నడుస్తున్నాయి, ఏదన్నా 10 రూపీస్ కన్నా ఎక్కువ నేను తీసుకోకూడదంట. డబ్బులు కేసు అడగట్లే, అవుతుంది గిఫ్ట్ వస్తువు అడుగుతున్నాను బ్రో. కేసు అవుతుంది వైష్. నేను అనవసరం, నేను కేసు ఐ కాంట్ డూ ఇట్. అన్నీ మేఘన్ ఏదో ఇందాక అన్నాడు నీకు ఇవ్వాలని. ఆగు చెప్తా. ఏమన్నాడు? ఇంకొక చాక్లెట్ తీసుకొస్తున్నారా? ఎందుకంటే చిన్నదా పెద్దదా? ఏం గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నాడు కూడా అర్థం కావట్లేదు. ఇంకా చిన్నప్పుడు అయ్యింది తెలుసా, ఏదైనా మేము షూట్కి వెళ్ళే వాళ్ళం కదా, ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా, నాకు దుర్గాకి 2 మేబీ ఒక్కొక్కసారి కలర్ డిఫరెన్సెస్ లేకపోతే ఏమన్నా చిన్న చిన్న డిఫరెన్సెస్ లైక్ సేమ్ ఇచ్చేవాడు. ఈ మధ్య మరి పిసినా తయారవుతుంది. ఇదిగో ఏదో తీసుకొచ్చాడు మేఘన్ నీకోసం. ఏంటి? ఒక సెకండ్ బిగి వాచ్. ఏమో మరి మేఘన్ ఇవ్వమన్నా నీకు వాచ్, గోల్డ్ వాచ్. నేను ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకొని నేను పిసిన అర్థాలను చూపించి నేను తీసుకోకుండా ఉన్న వాచ్. థ్యాంక్ యూ, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మీకు వాచ్ బాగుంది, వాచ్ బాగుందా చెప్పు. ఇదేంటి? ఎవరికి ఇది? ఎవరిచ్చారు ఇది? వాచ్ ఎవరిచ్చారు? బాగుంది బ్రో, గోల్డ్ వాచ్. ఎంత పడింది? అలా అడగకూడదు. 10 రూపీస్ కన్నా ఎక్కువ అయితే కాదులే. సరే ఆఫ్ కెమెరా అడుగుదాం. దీవా నేను స్వీట్ తిన్నా ఎలాగో చాక్లెట్. ఇప్పుడు ఇది కావాలి. ఏంటో ఎంజాయ్ కదా. ఏంటో 10 రూపీస్. అందుకే మీకు ఎక్కువ వర్త్ ఇవ్వకూడదు. ఇచ్చినా మీకు హ్యాండిల్ చేయడం రాదు, చూసావా? అవును, ఇంతకీ వచ్చావు అన్ని పడేసావు. ఖాళీ స్పూన్ తింటున్నావు దాని నుంచి. ఇంతకు నాకు షోరూమ్ చెప్పలేదు. నేను ఎలా ఇష్టం ఉన్నప్పుడు ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. అదే అన్బాక్స్ చేయడానికి సరిగ్గా. అండ్ అలాగే దాని సైజ్ సంథింగ్ ఏదో చేస్తారు, చేయాలి. సైజ్ కరెక్ట్ ఉంది బ్రో, పర్లేదు. నా వాచ్ కోసం ఓకే, లూజ్ ఉందిరా కొంచెం. ఇప్పుడు ఓకే, ఒక 2 తీసేస్తే సరిపోతుంది. నీకు వాచ్ అన్నలోకం అన్నది బాగుంది. అమ్మమ్మకి బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. మీకు అందరికి బాయ్ చెప్పాలి. బాయ్ చెప్పా, చెప్పరా? ఇప్పుడు దాకా చెప్పావు కదా. చెప్పరా? అరే అమ్మమ్మ బాధపడింది మా అమ్మ. అరే సరే, బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బాయ్. అక్కడ ఎవరు ఉన్నారు? బాయ్ 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 బాయ్. చెప్పు. బాయ్ అంటే చెప్పు అమ్మమ్మకి. చెప్పరా? వెళ్ళడం ఇష్టం లేదు. అమ్మమ్మ బాయ్ చెప్పు. మామే కావాలి. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు. బ్రో బోలో ఒకటి చెప్పు నిజంగా. ఏంటో? ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తీసుకెళ్తాను కదా, తెలుస్తుంది కదా. అంటే నాకు తెలియాలి కదా, అందుకని అడుగుతున్నా. నువ్వు గిఫ్ట్ ఇస్తా అన్నావు, నన్ను అడిగినప్పుడు నేను ఇంట్లో కూర్చొని అడిగావు కాబట్టి ఇచ్చేసా. నువ్వు కూడా ఇంట్లోనే కూర్చొని కదా అడిగావు నన్ను. సరే నీకేం కావాలన్నావు కదా, ఏంటి అలా చూస్తా? ఏంటి అడగకూడదా? అది మన ఇద్దరం ఎంజాయ్ చేద్దాంలే కావాలంటే. సో నన్ను ఏం కావాలో అన్నావు కదా, నీకు నాకేం కావాలనేది లైవ్ గా చూపిస్తే బాగుంటది అన్నట్టు తీసుకెళ్తున్నా. సరే నేను చూస్తాను, నేను చూడను అన్నట్లా, కానీ నువ్వు ఇంత ఎక్సైట్ అవుతున్నప్పుడే నా గుండెల్లో కొట్టుకుంటుంది. అది కూడా మ్యాటర్, మోస్ట్ ఇంపార్టెంట్. ఎక్కడికి తీసుకెళ్తున్నావు చెప్పాలి. నువ్వు ఇచ్చిన ఒక్క మాట చాలు, అసలు కాలర్ ఇలా ఎగరేసుకుంటా. నీకేం కావాలి చెప్పు. అదే జస్ట్ మిస్, బై మిస్టేక్ జారింది నోట్లో నుంచి. ఇంటర్నేషనల్ ఆన్సర్ అదైతే. రే చెప్పురా ఎక్కడికి. నువ్వు ఆ క్వశ్చన్ అన్నప్పుడు వచ్చి నాకైతే నిజంగా లోపల మనసులో అదే అంతే కదా. మేఘన్ నువ్వన్నా అమ్మకి సపోర్ట్ చేయొచ్చు కదా. ఇలాంటి విషయాల్లో హ్యాండ్స్ అప్. అంతే మామ పార్టీ, అంతా మామ చెప్పరా. ఏంటో ఇది పొద్దున అర్థం కావట్లేదు, రాత్రి అర్థం కావట్లేదు ఈ క్లౌడ్స్ కి. చూసేకి అగిరవ మాదిరి ఉంటాడే మా మేఘన్.
తీటి తిట్టి తీటి తిట్టి తీటి మెత్తాని పత్తి పువ్వుల మరి సంటోడా మేఘం తీటి తిట్టి తీటి తిట్టి ఏంట్రా తల పట్టుకున్నావు ఆడనులే ఇంకెంత దూరం బ్రో? వచ్చేసాం వైషు పక్కనే. నేను ఎక్కువసేపు వెయిట్ చేపిస్తున్నాను. వీడు ఎంత టార్చర్ చేసి కాలు ఇటు పెట్టినా కూడా నేను వెయిట్ చేపి. అది అన్యాయం తెలుసా పిల్లలతో అలా చేయడం? అరే అన్యాయం ఏంట్రా? నువ్వు నాతో చేసేది న్యాయమేరా, నేను నీతో చేసేది అన్యాయం. ఓకే కూర్చో. నో మేఘన్ కాలు సరే ఇంకెంత దూరం? అయ్యో వచ్చేసాము. ఇంకెందుకు ట్విస్ట్? సరే నేను వెయిట్ చేయడు ఐ డోంట్ లైక్. బయట ఉన్న గోల్డ్ కలర్ బాగుందా? కానీ నాకు అదేం వద్దులే గిఫ్ట్ గా. కానీ అసలు కాస్త న్యాయం ఉండదు ఇంట్లో. న్యాయం ఏంటి? తల్లి బిడ్డ న్యాయం అది. ఏంట్రా అది? గిఫ్ట్ రా అది. వయసు నీకు కూడా ఇచ్చిన గిఫ్ట్. వయసు గిఫ్ట్ ఇచ్చావరా? నువ్వు ఆ వాచ్ పెట్టుకోవడానికి ఒక పెద్ద కార్ అడుగుతున్నావురా. అంటే మేఘా అటు ఇటు తిప్పాలి కదా. చూద్దాం. దీంట్లో తిరుగుదాం మనం. ఐ డోంట్ మైండ్. ఇది నీరు తిరగడానికి కదా. చూసారా అంటే వీడియో నన్ను సపోర్ట్ చేస్తారు. మీరందరూ అంటారు కదా తమ్ముని పట్టించుకోవట్లేదు. అక్క కాదండి, అక్కని సపరేట్ చేస్తున్న తమ్ముడు అండి. అది మీకు తెలీదు. ఏం పెడతాడని భయం వస్తుంది అయ్యగారు. ఎక్కడికి వెళ్తున్నావు? నీకు దమ్ముంటే మా వాడికి కావాల్సింది ఫస్ట్ ఇప్పించి తర్వాత నీకు కావాల్సింది చూద్దాం. ఎన్నా బ్రో ఎన్నా ఇది గిఫ్ట్ నాకు ఇస్తావా? నేను ఇచ్చేసాను నా కోసం. ఏం చేస్తున్నావు? ఎవరో చిన్నపిల్లలు నడిపినట్టున్నారు. సీట్ హైట్ పెట్టుకున్నారు. మనం పెద్ద జాయింట్ బాడీస్ కదా. ఇది 2 డోర్స్ ఉన్నాయంటే లోపల డిక్కియా అంతా? లేదు, వెనక్కి సీట్స్ ఉంటాయి. మీకు ఇది ఓకేనా? ఇది ఓకే కదా? ఇది ఓకే మాకు, ఇది ఓకే నాకు, మీకు ఇది ఓకే. చూస్తున్నా ఎంత ఎంత ఎన్ని వేషాలు తెస్తారా అని. అదేంటది? ఓకేనా మీకు ఓకే కదా? వాడు సైన్ పెడతాడు చెక్ పెట్టి తీసుకో. అది బాగా చెక్ చేస్తే ప్లెజర్ టు వాడు ఆటోగ్రాఫ్ ఇస్తాడు కావాలంటే చెక్ మీద తీసుకో. వాడు అది కొరుకుతున్నాడు. వాళ్ళు బిల్ అడిగితే నేను దక్కని చెప్తున్నా. నువ్వు గుడ్ బాయ్ కదా. మన కార్లో కొడుకు ఇది ఓకే. సో ఇది మంది కాదు అంతేగా? ఇది కాదు మంది కొత్తది. ఇంకోటి సైడ్ డోర్ అని పెద్ద కొంచెం పొడుగు ఎక్కువ ఉంది. అదైతే బాగుంది. ఏంటి అసలు కార్? అసలు ఒక చిన్న డౌట్, ఎంత ఉంది ఇది? పెద్ద ఏముండదు, 25-30 వేలా? అలానే చెప్పావురా. మేగి మామతో తిరగడం మానేసి అదే చూడు, మామతో తిరగడం మానేసి, లేకపోతే నువ్వు కూడా ఇలాగే పాడవుతావు. ఇప్పుడు చూడు అసలు నిన్ను కూడా దించేసాడు. వాడు లోపలికి వెళ్తాడు చూడు. నిన్ను కూడా దించేసి లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. బన్నీ ఇది డెలివరీ దట, దిగు. ఇది డెలివరీ దంట గురు, అలాగే ఎక్కువకూడదు. సో ఇక్కడ ఉండి మాట్లాడుకుందాం మనం. ఏం జరిగిందంటే అయ్యగారు అడిగిన మోడల్ అంట, ఇప్పుడు కొత్తగా వచ్చిన మోడల్ అంట. దానికి ఇంకా బుకింగ్స్ కూడా ఓపెన్ అవ్వలేదంట. దానికి బుకింగ్సే నెక్స్ట్ మంత్ ఏదో బుకింగ్స్ తీసుకుంటారంట. అది డెలివరీ ఇవ్వడానికి 6 months టైం పడుతుందంట. ఒకవేళ వెహికల్స్ బుకింగ్స్ ఎక్కువ అయ్యాయి అంటే 1 year పడుతుందంట వెయిటింగ్ పీరియడ్. అందుకని అది పాపం మాట్లాడుకుంటున్నాడు. గైస్ ఒకటి మాత్రం చెప్తాను, ఈ రాఖీకి తమ్ముళ్ళ దగ్గర గిఫ్ట్లు తీసుకోవడం మాత్రమే కాదు, అక్కలు కొంచెం జాగ్రత్తగా ఉండండి. అంటే ఒకవేళ పెద్దవాళ్ళు అయితే లేడీస్ జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఇలాంటి తమ్ముళ్ళు ఉన్నారనుకోండి, మిమ్మల్ని కూడా బుక్ చేసేస్తారు. ఇది ప్రస్తుతానికి నేను ఏదో ఒక చెప్పి వాడిని ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోవాలి. లేకపోతే పాప మా సేల్స్ పర్సన్ బుర్ర తినేస్తున్నాడు. ఇన్ని రోజులు ఏంటి ఫీచర్స్ ఏం తెలియదంట, ఇంకా అది రివ్యూలకు కూడా అవ్వలేదంట కంపెనీ నుంచి. అందుకని సో
నేను వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోతాను. అండ్ ఈరోజు నేను ఇంటికి వెళ్ళాక మాట్లాడాలి, నా సంగతి పక్కన పెట్టేస్తే మీరందరూ కూడా మీ సిబ్లింగ్స్ తోటి ఈ రాఖీ హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇది నా రాఖీ స్టోరీ. ఇందాక నుంచి ఏమేమి చేసాము, ఎలా చేసాము అని మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఏదైనా మిస్టేక్ చేసి ఉంటే నన్ను కరెక్ట్ చేయండి, నేను నెక్స్ట్ ఇయర్ ఫాలో అవుతాను. అండ్ ఈ వీడియో కనుక నేను చేసిన నా షాపింగ్ రాఖీ బేసిక్ అండి, ఏదో ఎక్స్ట్రాడినరీ చేశానని చెప్పట్లేదు, అందరిలాగానే సింపుల్గా రాఖీ సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ నాకు వాడు ఇచ్చిన గిఫ్ట్ అయితే చాలా 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 నచ్చేసింది. దిస్ ఈజ్ హిస్ గిఫ్ట్. చాలా క్లాసీగా ఉంది, చాలా నచ్చింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ బన్నీ. సో వాడి గిఫ్ట్ నా రాఖీ పండుగ మా ఇద్దరి రాఖీ పండుగ సెలబ్రేషన్స్ మీకు నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వైష్ణవి ఫస్ట్ వాడిని ఇంటికి తీసుకెళ్ళాలి. బై బై.